వికారాబాద్ జిల్లా పరిగి మండల కేంద్రంలోని గిరిజన బాలికల పాఠశాలను కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆకస్మిక తనిఖీ చేశారు. తరగతి గది, వంటగది, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. పాఠశాలలో తాగునీటి నాణ్యతను పరిశీలించేందుకు హెచ్ఎస్ టెస్ట్ వాల్ కొనుగోలు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఉన్న ప్రతి పాఠశాలను తాగునీటిలో ఏదైనా బ్యాక్టీరియా ఉందా లేదా తెలుసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థినులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జర్నలిస్టులకు మద్దతుగా సినీ నటుడు మోహన్ బాబు టీవీ9 రిపోర్టర్పై దాడి చేసిన ఘటనను ఖండిస్తూ నారాయణపేట జిల్లా కేంద్రంలో రిపోర్టర్లు బైక్ ర్యాలీ నిర్వహించారు. విచక్షణారహితంగా దాడి చేసిన మోహన్ బాబుపై జర్నలిస్టుల భద్రత కొరకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులు టీఆర్పీ కోసం ఏమైనా చేస్తారో అనే మాట సరికాదని మీడియాకు క్షమాపణలు చెప్పాలన్నారు. ఈ మేరకు ఎస్పీ యోగేష్ గౌతమ్కు మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేసినట్టు వారు తెలిపారు. నెల్లూరు జిల్లాలో వర్షం దంచుకొడుతోంది. నాయుడుపేటలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వరద నీటితో రహదారులన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో మల్టీజోన్ 2 ఐజీపీ సత్యనారాయణ సమావేశం నిర్వహించారు. అక్రమ పీడీఎస్ బియ్యం రవాణాను అరికట్టడానికి తగిన చర్యలు చేపట్టామని తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న 6గురిని అదుపులోకి తీసుకున్నట్లు సత్యనారాయణ అన్నారు. ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న పీడీఎస్ బియ్యంపై సరిహద్దుల వద్ద గట్టి నిఘాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అక్రమ దందాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీస్ శాఖ వెనుకడబోద్దని వెల్లడించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో సాగునీటి వినియోగదారుల ఎన్నికలకు ఇరిగేషన్ అధికారులు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మొత్తం 93 చోట్ల ఎన్నికలు జరుగుతుండగా నియోజకవర్గంలోని 6 మండలాల్లో 59 చోట్ల ఎన్నికలు జరుగుతున్నట్లు అధికారులు అన్నారు. ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్టు ఇరిగేషన్ ఈఈ వెంకటేశ్వర్లు తెలిపారు. ఎలక్షన్కి కావాల్సిన సామాగ్రిని సిద్ధం చేసి ఆయా గ్రామాలకు తరలిస్తున్నట్లు సిబ్బంది కూడా సిద్ధంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని శ్రీ భవిష్య స్కూల్లో వెంకటేశ్వర స్వామి ఆలయం ఆధ్వర్యంలో గీతా జయంతి శ్లోకాల పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్పీకర్ చింతకాయల అయ్యన పాత్రుడు, డాక్టర్ సువర్ణ హాజరయ్యారు. చిన్న వయసు నుంచే భగవద్గీత శ్లోకాలను ఇంత చక్కగా శ్రద్ధగా పఠించడం అనేది ఎంతో ఆశ్చర్యకరమని, ఇది స్కూల్ యాజమాన్యం ఇచ్చే విలువైన మార్గదర్శకత్వానికి నిదర్శనమని తెలిపారు. పోటీల్లో విద్యార్థులు శ్రద్ధతో పాల్గొని శ్లోకాలను రాగయుక్తంగా పాడినట్లు సువర్ణ అన్నారు. కడప జిల్లా బద్వేల్లో మున్సిపల్ కమిషనర్ తీరుపై లాయర్లు నిరసనగా విధులు బహిష్కరణ చేపట్టారు. గత 2 రోజుల క్రితం రాధాకృష్ణ నగర్లోని శ్రీధర్ నాయుడు నిర్మాణాన్ని మున్సిపల్ కమిషనర్ ధ్వంసం చేసినట్లు లాయర్లు తెలిపారు. శ్రీధర్ నాయుడికి న్యాయం జరగాలంటూ కోర్టు ఆవరణలో నిరసనలు చేపట్టారు. మున్సిపల్ కమిషనర్పై చర్యలు తీసుకునే వరకు న్యాయ పోరాటం చేస్తామని వారు డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని కాట్రావులపల్లి గ్రామంలో నెక్కంటి సీ ఫుడ్స్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాల నుండి 1600 మంది కంటి పరీక్షలు చేయించుకోగా 1400 మందికి వెంటనే కళ్లజోళ్లు పంపిణీ చేశారు. తమ గ్రామంలో ఉచిత శిబిరం నిర్వహించిన నెక్కంటి సీ ఫుడ్స్ వారికి గ్రామ పెద్ద ముసిరెడ్డి నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం నెక్కంటి సీ ఫుడ్స్ మేనేజర్ గోపీచంద్ని, శంకర్ ఫౌండేషన్ మేనేజర్ వేణుగోపాలరావుని ఘనంగా సన్మానించినట్లు ఆయన తెలిపారు. నీటిపారుదల శాఖలో ఏఈగా పనిచేస్తూ ఇటీవల ఏసీబీకి చిక్కిన నికేష్ కుమార్ అక్రమ దందా వ్యవహారం తవ్వే కొద్దీ బయటకు వస్తోంది. అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్న నికేష్ కుమార్కు 4 రోజుల కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. ఆయన ఇవాటి నుంచి నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో అధికారులు విచారించనున్నారు. కడప జిల్లా జమ్మలమడుగులోని శ్రీ జ్ఞానలింగేశ్వర దేవస్థానంలో అయ్యప్ప స్వామి బ్రహ్మోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు పోరెడ్డి మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన చెక్క భజనలను భక్తులు ఆకట్టుకున్నాయి. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఇండియన్ బార్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో ఉన్న లాయర్స్ బార్ అసోసియేషన్ హాల్ నందు నిర్వహించారు. ముఖ్య అతిథిగా లాయర్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సాప ఆదినారాయణ హాజరయ్యారు. 2025 సంవత్సరం న్యాయవాదులకు కలిసి రావాలని, వారందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఆశిస్తున్నారని ఆదినారాయణ తెలిపారు. ములుగు జిల్లాని పెద్దపులి వణికిస్తోంది. ఏజెన్సీ గ్రామాల్లో పెద్దపులి సంచారం ప్రజలను భయాందోళనకి గురి చేస్తోంది. వెంకటాపురం మండలంలోని రామచంద్రాపురంలో పులి పాదముద్రలు గుర్తించారు. దీంతో భయాందోళనలో 6 గ్రామాల ప్రజలు ఉన్నారు. ప్రజలు అటవీ ప్రాంతాల్లోకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా ఆమరాబాద్ మండలం దోమలపెంట గ్రామ పంచాయతీలో అక్రమార్కులపై అధికారులు కొరడా జులిపిస్తున్నారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని అక్రమంగా హోటళ్లు నిర్మించిన వారిని గ్రామ పంచాయతీ అధికారులు జేసీబీ సహాయంతో తొలగించారు. ఆనాటి ప్రభుత్వంలో అధికార బలాన్ని ఉపయోగించి కొందరు వ్యక్తులు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి హోటళ్లను నిర్వహించారని
ప్రభుత్వ స్థలాలను ఎవరు ఆక్రమించినా కఠిన చర్యలు తప్పవని గ్రామ పంచాయతీ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సింగరేణి ఓసీ వద్ద మట్టిని తరలిస్తున్న ఓ టిప్పర్ ఇంజిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తం అయ్యి ఫైర్ స్టేషన్ వాళ్ళకి సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. సాంకేతిక లోపం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. 10 లక్షల నష్టం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. మట్టి తొలకాలు సత్తుపల్లి మండలం జగన్నాథపురం నుంచి సత్తుపల్లికి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఏలూరు జిల్లా చింతలపూడిలో కోతుల బెడద తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని రైతులు వాపోతున్నారు. 6 నెలలు కష్టపడి పండించిన ధాన్యాన్ని వందల సంఖ్యలో కోతులు వచ్చి తినేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు దృష్టి సారించి కోతులను అటవీ ప్రాంతానికి మళ్లించాలని స్థానిక రైతులు కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలం మాటూరులో ధర్నాకు దిగారు. వ్యర్థ జలాలను మంజీరా నది వాగులోకి వదిలి నీటిని కలుషితం చేస్తున్నారని ఆరోపించారు. మాటూరు వద్ద గోదావరి గంగా ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ చక్కెర పరిశ్రమ ముందు రైతులు ధర్నా చేపట్టారు. చక్కెర పరిశ్రమలోని వ్యర్థాలను పక్కనే ఉన్న మంజీరా వాగులోకి వదిలి నీటిని ఫ్యాక్టరీ నిర్వాహకులు కలుషితం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అనంతరం రాయకోడ్ తహసీల్దార్ కార్యాలయంలో ముదిరా సంఘం అధ్యక్షుడు తమ్మలి రాజు వినతి పత్రం అందజేశారు. నంద్యాల జిల్లా బేతంచెర్ల పట్టణంలో ఎంపీపీ పాఠశాలను ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని ఎమ్మెల్యే సూచించారు. భోజన విషయంలో నాణ్యత లోపించినా, విద్యార్థులతో నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు. జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో పోలీసు అధికారుల కోసం వాలీబాల్ కోర్టును ఎస్పీ శ్రీనివాసరావు ప్రారంభించారు. పోలీసు అధికారులు విధులను బాధ్యతతో నిర్వర్తించడంతో పాటుగా ఆరోగ్యంగా దృఢంగా ఉండాలని ఎస్పీ సూచించారు. శ్రీకాకుళం జిల్లా గరుడఖండిలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కానిస్టేబుల్ అంపోలు చందు విధులు ముగించుకుని ఇంటికి బైక్పై వెళ్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టడంతో చందుకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే ఉన్న స్థానికులు సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకి సెలవు ప్రకటించినట్టు జిల్లా కలెక్టర్ విద్యాధరి తెలిపారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే తప్ప బయటికి రావద్దని కలెక్టర్ సూచించారు.